తెలంగాణ కర్ణాటక బోర్డర్ గ్రామం మలిగిలో డంపింగ్ యార్డు వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక బీదర్ నుండి మున్సిపాలిటీ చెత్తను తమ గ్రామ శివారులో డంపు చేయడంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం మల్గి గ్రామం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామం. ఇటు కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉండే గ్రామం. బీదర్ మున్సిపాలిటీ చెత్తను మల్గి గ్రామ సమీపంలోని డంప్ యార్డులో వేయడంతో దుర్వాసన, దోమలు, ఈగల బెడద ఎక్కువవుతోందన్నారు. చెత్త విపరీతంగా పేరుకుపోవడంతో రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. రోజుకు 10ల సంఖ్యలో చెత్త వాహనాలు గ్రామం నుంచి పోతుండటంతో వాటి నుంచి చెత్త రోడ్లపై పడుతోందన్నారు. రోడ్లపై తిరిగే పరిస్థితి లేకుండా పోతోందంటున్నారు. చెత్తను కాల్చడంతో శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. డంప్ యార్డు చుట్టూ ఉన్న పొలాలు కలుషితమయ్యాయని తెలిపారు. బిదర్ ప్రాంతం నుంచి మా ఊరి దగ్గరలో డంప్ యార్డ్ లో చెత్త చేస్తారు. చెత్త వేయడం వల్ల మాకు చాలా దుర్వాసన వస్తుంది, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ చెత్తను ముఖ్యంగా కాలబెడుతున్నారు. ఆ కాలబెట్టడం ద్వారా పొగ మొత్తం మా ఊరిని కమ్మేస్తుంది. రాత్రి సమయంలో విపరీతంగా వస్తుంది. కుక్కల బెడద చాలా అయిపోయింది. ఈగలు అయితే విపరీతంగా వెరిపోయినాయి. ఆ సమస్య నుంచి మాకు కాపాడాలి. అవి చెత్త వాహనాలు మా ఊరి సరిహద్దు నుంచే పోతాయి. ఊరి సరిహద్దు నుంచి రోజు కనీసం 60 నుంచి 70 వాహనాలు పోతాయి. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య నుంచి మాకు కాపాడాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అక్కడ ఆ చెత్తని కాలబెడుతున్నారు. ఆ చెత్త కాలబెట్టడం వల్ల మొత్తం పొగ అంతా ఇక్కడికి వస్తుంది. అది దగ్గర ఒక నెల నుంచి అట్లనే కాలుతుంది. పొగ అంతా నైట్ మొత్తం ఇట్లా విషం పిలుచుకున్నట్టున్న మొత్తం. మాకైతే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి బయటికి రాని కూడా భయపడుతున్నారు. అంత పొగ వస్తుంది నైట్ పూట. మేము పడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా రైతులకైతే, చుట్టుపక్కల ఉన్న పొలాల రైతులకైతే వాళ్ళ పొలానికి వెళ్ళడానికి వాళ్ళే భయపడుతున్నారు. అంత ఇబ్బంది అవుతుంది. ఆ పొలానికి దున్నడానికి ఏ ట్రాక్టర్ అయినా వస్తలేడు, ఎడ్లునైనా వస్తలేరు. అంత ఇబ్బంది పడుతున్నారు. చెత్త తీసుకొచ్చిన లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో కర్ణాటక పోలీసులు గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. డంప్ యార్డుతో సమస్యలు ఎదుర్కొంటున్న తెలంగాణ పోలీసులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ శివారు నుంచి డంప్ యార్డు తొలగించాలని కోరుతున్నారు గ్రామస్తులు.